మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ సడన్గా హెయిర్ లాస్ వస్తుంది అని అంటే దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు. టీలోజన్ ఎఫ్లూవియం అనేది హెయిర్ లాస్కి నిదర్శనం. అసలు హెయిర్ లాస్ అవుతుంది అని అంటే కేవలం హెయిర్స్కి సంబంధమేనా, లేకపోతే శరీరంలో మార్పులు జరుగుతున్న దానికి సంకేతమా అనే దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే అది విపరీతంగా హెయిర్ లాస్ కావటం, విపరీతంగా హెయిర్ లాస్ సడన్ ఆన్సెట్ కావటాన్ని అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. అదే చాలా నాళ్ళ వరకు హెయిర్ లాస్ అవుతుంది అని అంటే క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. చాలా నాళ్ళు అంటే 6 వారాల కంటే ఎక్కువగా, 2 నెలల కంటే ఎక్కువగా హెయిర్ లాస్ విపరీతంగా అవుతుంది అని అంటే దాన్ని క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారనమాట. క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం ఆడవాళ్ళలో క్రానిక్ డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్ గా కూడా చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు అవుతుంది, అసలు ఎందుకు ఈ విధంగా అవుతుంది అనే దాని గురించి కూడా నేను ఇవాళ వివరిస్తాను. అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం కి ఎన్నో కారణాలు ఉంటాయి. అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం కి మెయిన్ కారణాలు వచ్చేసి ఎటువంటివైనా జ్వరాలు రావటం, కొన్ని వారాల పాటు జ్వరాలు తగ్గకుండా ఉండటం, వీక్నెస్ ఉండిపోవటం, కోవిడ్ ఫీవర్ లాంటివి, లేకపోతే టైఫాయిడ్ ఫీవర్స్ లాంటివి, లేక మలేరియా కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్స్ ఎటువంటివైనా కానీ అది రావటంతో 4 వారాల తర్వాత ఎప్పుడైనా మొదలవుతుందండి విపరీతంగా జుట్టు ఊడిపోవటం. చెయ్యి ఇలా తలలో పెట్టుకున్నారంటే ఇలా తీస్తే మొత్తం అని జుట్టు ఊడటం అనమాట. ఎక్కడైనా కానీ ఇలా పెట్టి ఇలా తీస్తున్నప్పుడు కూడా మీకు జుట్టు విపరీతంగా ఊడటాన్ని దాని అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియం గా చెప్తామన్నమాట. తలస్నానం చేస్తున్నప్పుడు 300 పైన వెంట్రుకలు ఊడిపోతున్నాయి అని అంటే అది కూడా టీలోజన్ ఎఫ్లూవియం కిందికే వస్తుంది అనమాట. చెప్తూ ఉంటారు కదా, 100 కంటే ఎక్కువ జుట్టు ఊడితేనే అబ్నార్మల్ అని, 100 కంటే తక్కువ ఉంటే నార్మల్ అని చెప్పి. కానీ మనం ఇక్కడ హెయిర్ వాష్ చేసినప్పుడు 100 కంటే ఎక్కువ ఊడిపోతూనే ఉంటాయి. 300 వరకు హెయిర్ వాష్ చేసినప్పుడు ఊడిపోయినా అది నార్మల్ గానే పరిగణించాలండి. 300 పై చిలుకనే మనకి ఎప్పుడైనా ఊడిపోయినాయి అని అంటే అది టీలోజన్ ఎఫ్లూవియం సివియర్ ఫామ్ లో ఉందన్నట్టుగా మనం పరిగణించాలన్నమాట. మరి ఊడిపోయే జుట్టు షాంపూ ఎప్పుడు ఉన్నది అది లెక్కేసుకొని, ఎప్పుడు కోమ్ చేస్తున్నా కానీ ఊడిపోతున్నా అది లెక్కేసుకొని, అలానే పిల్లో పైన ఉండి దానిపైన కూడా దాన్ని కూడా లెక్కేసుకుంటే అవి విపరీతంగా ఎక్కువ నంబర్ వస్తూ ఉంటది. అది చూసి ఎక్కువ టెన్షన్ పడి ఇంకా జుట్టు ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో అలా చేయకూడదండి. ఎప్పుడైనా కానీ మీరు హెయిర్ లాస్ అనేది షాంపూ చేసినాక, తలస్నానం చేసినాక, ఆ తర్వాత తల తుడుచుకున్నాక, కోమ్ చేసినాక, ఆ తర్వాత ఊడే జుట్టునైనా లెక్కేయాలి, లేదంటే తలస్నానం చేసేటప్పుడుదైనా లెక్కేయాలన్నమాట. సో రోజువారికి 100 వరకు ఊడటం అనేది నార్మల్ అండి. 100 కంటే ఎక్కువ ఉంది అని అంటే మనం అప్పుడు దానికి జాగ్రత్త పడాలి. మరి 100 కంటే తక్కువ అందరికీ ఓకేనా అని అంటే జుట్టు పలచగా ఉన్న వాళ్ళకి, జడ బక్కగా అయిపోయిన వాళ్ళకి, పలచగా అయిపోయి మాడు కనిపిస్తున్న వాళ్ళకి 70-50 కంటే ఎక్కువ ఊడకూడదండి. హెయిర్ థిన్నింగ్ అని అంటాం కదండి, బట్టతల వచ్చింది అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది 40-50 కంటే ఎక్కువ ఉండకూడదండి. సో టీలోజన్ ఎఫ్లూవియం అనేది మనం ఎలా ఉంది అనే దానికి నిర్ధారించుకోవటానికని నేను మీకు ఇవాళ వివరించాను. కారణాలు ఏమేమి ఉంటాయి? ఫీవర్స్ అని చెప్పాను కదండి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా, స్టార్వేషన్ డైట్స్ అని చాలా మంది చేస్తూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి చేస్తూ ఉంటారు చాలా మంది. ఇలాంటివి అన్ని కూడా మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇలా మనకి ఇబ్బంది కలిగించిన దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకోవాలి, అలానే మంచి మందులు ఉంటాయి దానికి తీసుకోవాలి, పెప్టైడ్ థెరపీస్ అని ఉంటాయి, పెప్టైడ్ థెరపీస్ కూడా తీసుకుంటూ ఉండాలి, అలానే సేఫ్ టాబ్లెట్స్, సేఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయండి. షాంపూస్, మంచి షాంపూస్ కూడా మనం యూస్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనము పిఆర్పి, మీసో, జిఎఫ్సి థెరపీస్ అని చాలా మంది వింటూ ఉంటారు. కానీ అక్యూట్ టీలోజన్ ఎఫ్లూవియమ్స్ లో మనకి మీసో థెరపీస్ అనేటివి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే పిఆర్పి థెరపీస్ కూడా హెల్ప్ చేస్తాయి, జిఎఫ్సి థెరపీస్ కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ టీలోజన్ ఎఫ్లూవియమ్స్ ని మనం ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి అని అంటే మనం దానికి ఆరోగ్యరీత్యా మంచి హెల్తీ లైఫ్ స్టైల్లోకి మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనే దాని గురించి కూడా తీసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో నేను ఇవాళ మీకు కారణాలు వివరించానండి, ఏ విధంగా నిర్ధారించుకోవాలనే దానికి వివరించానండి, అలానే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయో అనే దాని గురించి వివరించాను. నెక్స్ట్ వీడియోలో మీకు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా చేయించుకోవాలి, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలనే దాని గురించి కూడా చెప్తూ ఉంటానండి. దయచేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియోస్కి మీరు ఎటువంటి అయినా కానీ మీకు ప్రశ్నలున్నా, అపోహలున్నా, సందేహాలున్నా తప్పకుండా పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.